దానిలో మంటలు వ్యాపించడంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఈ ఫర్నిచరు, ఈ మంచము ఇదంతా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. పాప పడుకుంది, లేపిన తొందర లేపినాం, లేకుంటే పాప పని అవుతుండే. 2 గంటల సేపు నీళ్లు కూడా పోసినాం, ఎక్కడోళ్ళం అక్కడ పైనుంచి కింది నుంచి అన్ని. సిలిండర్ 3 సిలిండర్లు ఉన్నాయి 3 ఇళ్ళల్లో. అత్తమ్మది వేరు, మాది వేరు, మా చెల్లె వాళ్ళది వేరు. అసలు ఏం కనబడలేదు, ఏం కరెంటు లేదు, పొగ ఇదంతా ఏం లేదు. మాకు కూడా మా భర్తకు ఆరోగ్యం మంచిగా ఉండేది. బాగా కష్టాలలో నేను నా బాబు 10th క్లాస్ చదివినాకనే బంద్ చేసి పని చేసుకుంటా కట్టుకుంటున్నాం. అమ్మ కాదు, అమ్మ కూడా లేదు, మాకు చనిపోయింది. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ డోర్స్ చాలా ఇష్టపడి కష్టపడి లోన్ తీసుకొని నిర్మించుకున్నటువంటి గృహం దాదాపు 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అన్నటువంటి ఈ భవనం పూర్తిగా మంటల్లో చిక్కుపోయింది. ఇక్కడికి వచ్చేసరికి వైరింగ్ దగ్ధమైపోయింది, డ్రైనేజ్ సంబంధించినటువంటి పైప్ లైన్ దగ్ధమైపోయింది. మొత్తం ఇక్కడంతా కూడా ఒక బీతావహ పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఇక్కడ బొగ్గులాగా మాడి మషి అయిపోయినటువంటి దర్వాజా చూస్తున్నాం మనము. దీనికి సంబంధించి వైరింగ్ ఇదంతా కూడా కిటికీకి సంబంధించినటువంటి గ్లాసులు సైతం దగ్ధమై మొక్కలన్నీ కూడా చెల్లా చెదురైపోయినాయి. ఈ వేడికి ఇవే ఇట్లా అయినాయంటే ఒక్కసారిగా పరుగులు తీశారు పాపం. ఏం జరుగుతుంది? ఒకవైపు మంటలు, దట్టమైన పొగ, మరొక వైపు పెద్ద పెద్ద శబ్దాలు, కరెంటు లేదు, చిమ్మ చీకటి. ఫైర్ సర్వీస్కి ఫోన్ చేస్తే వాడు స్పందించే వాళ్ళే లేరు అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటనగా ఇది పేర్కోవచ్చు. విషాదాన్ని నింపింది. దాదాపు 30 కుటుంబాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. అయినా కానీ ఏం జరుగుతుందో తెలియనటువంటి బీతావహ పరిస్థితి. ఒకవైపు ఎంక్రోచ్ అయిపోయింది, రోడ్ ఎంక్రోచ్మెంట్ కావడము, కనీస ఫైర్కి సంబంధించిన నియమ నిబంధనలు లేకుండా కట్టడాలు ఉండడము, రోడ్డు సైతం ఇష్టారీతిన ఆక్రమించుకొని ఉండడము, ఇదంతా కూడా చాలా గందరగోళ పరిస్థితి. పెద్ద ప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి సైతం ఫైర్ ఇంజన్ రావాలంటే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా నియమ నిబంధనలు పాటించాలి, చర్యలు చేపట్టాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ఇలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుందాం.